సేనాధిపతి కృపాలన్ లేచి నిలబడి ఇలా అన్నాడు, మహారాజు గారు వర్ధిల్లాలి. మీ శపథాన్ని నేనొప్పుకుంటున్నాను. రజపుత్రుల రక్త గుణమంటే ఏమిటని తనకి తెలియజేయడానికి రాజసభలో నిలబడి ధైర్యంగా మాట్లాడిన తనకి ఒక గుణపాఠం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అంతఃపురంలో ఉన్న ఆడవాళ్లు కూడా శృంగారంలో నన్ను చూసి భయపడే విషయాన్ని సంతోషంగా చెబుతున్నాను. తనని నాతో పంపించడానికి ఆజ్ఞాపించండి మిమ్మల్ని కోరుకుంటున్నాను. వెంటనే మహారాజా ఆజ్ఞాపించాడు. రాత్రి తన అంతఃపురంలో నగ్నంగా మందాకిని పడుకునుండింది. కోపంతో లెగిసిన మందాకిని తను కృపాలను చూసి కోపంతో వేలు చూపించి ఒకరి దగ్గర లేఖనిచ్చి పంపించారు. ఇక ఏం చెయ్యాలో తెలియక రాజు తల మీద చేయిబెట్టి కూర్చున్నా. నా కామ ఆశ ఇంతవరకు నేను తృప్తి చెందలేదు. ఇలాగే అయితే నాకు పిచ్చి పట్టిపోతుందని దయచేసి ఎవరైనా నన్ను కాపాడండి అని రాజ్యసభ సమాధానం చెప్పలేక నిశ్శబ్దమైపోయింది. పూజారుల గుంపులోంచి నల్లగా పొట్టిగా ఒక బ్రాహ్మణుడు లేచి నిలబడి ఇలా అన్నాడు, మహారాజా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని విన్నపించుకుంటున్నాను. మహారాజు పూజారులు ఆశ్చర్యంతో ఆ బ్రాహ్మణుని చూశారు. గుర్రంలా లింగబలం ఉన్నవాళ్ళు క్షత్రియులను, చిన్న లింగం ఉన్నవాళ్ళు బ్రాహ్మణులను, అందరికీ అది తెలిసిన విషయమే. వీరులే ఓడిపోయిన ఈ విషయంలో ఈ బ్రాహ్మణుడు ఏమి చేయగలడని అందరూ అనుమానించారు. చివరిగా రాజు సమ్మతించారు.